హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది హెయిర్ గ్రోత్ అవ్వట్లేదని, హెయిర్ ఊడిపోతుంది, అలాగే తల జుట్టు సమస్యతో బాధపడే వాళ్ళకి ఇది ఒక గ్లాస్ తాగితే మీ హెయిర్ నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా లేడీస్ అయినా జెంట్స్ అయినా ట్రై చేయండి. ఓకే, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దీనికోసం మనకి కావాల్సినవి ఏంటంటే కొత్తిమీర అనమాట. కొత్తిమీరని అయితే కనుక ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి. కొత్తిమీర అనేది నిజంగా చాలా బాగా ఉపయోగపడతాయి. దీంట్లో ఉన్న పోషకాలు అనేవి హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడతాయి అనమాట. తెల్ల జుట్టును పోగొడుతుంది. జుట్టు ఊడిపోకుండా రాలిపోకుండా ఉండడానికి కూడా మనకి ఈ కొత్తిమీర అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట. అంతేకాదు హెయిర్కే కాదు, మీ ఫేస్ మీద మచ్చలు ఏమైనా ఉన్నా సరే, మొటిమలు ఉన్నా సరే, వాటిని పోగొట్టడానికి కూడా కొత్తిమీర చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఆరోగ్యానికి మంచిది, అలాగే హెయిర్ కూడా చాలా చాలా మంచిది. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సిన పుదీనా ఆకులు అనమాట. పుదీనా ఆకులను అయితే కనుక కొంచెం గుప్పుడు వరకు తీసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర కొంచెం ఎక్కువ, పుదీనా కొంచెం తక్కువ తీసుకున్నా సరే పర్లేదనమాట. పుదీనా కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట. హెయిర్ అనేది బాగా మంచిగా ఉండడానికి, అలాగే ఒత్తుగా పెరిగేలా చేయడానికి, నల్లగా పెరిగేలా చేయడానికి చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పుదీనా బాగా పనిచేస్తుంది. అంతేకాదు ఫేస్ మీద ఉన్న మచ్చలు, మొటిమలు, అలాగే పిగ్మెంటేషన్ ఏమైనా సరే పోగొట్టేసి ఫేస్ కూడా కాంతివంతంగా మెరిసిపోలే చేయడానికి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే కనుక ఈ రెండింటిని ఒక గిన్నెలోకి అయితే వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఎందుకంటే మనకి ఇసుక అనేది వస్తుంది అనమాట. కాబట్టి మినిమం 2-3 సార్లు అయినా సరే మీరు దీన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఉసిరిగా ఎందుకు యూజ్ చేస్తుంది అంటే, మనకి బాగా తెల్ల జుట్టు ఉంటాయి కదా, తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి, అలాగే ఫ్యూచర్లో మీకు ఎటువంటి తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి కూడా మనకి ఇది ఉసిరికాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఫేస్ మీద మచ్చలు, మొటిమలు పోగొడుతుంది, హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. బట్టతల సమస్యలు కానీ, లేదంటే నుదుటి దగ్గర చాలామందికి హెయిర్ ఉండదన్నమాట, అలా లేడీస్కి అయితే ఇది యూజ్ చేయడం వల్ల నుదుటి దగ్గర కూడా హెయిర్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా ఉసిరికాయ ఉంటుంది కదా, శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే అల్లం అనమాట. చిన్న ముక్క అల్లం తీసుకొని పైన ఉన్న తొక్కను తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం కూడా ఇందులోని ప్రాపర్టీస్ అనేవి మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తాయి అనమాట. హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది. తప్పకుండా మీరు చిన్న టిప్ అయితే కనుక ట్రై చేసి చూడండి. మినిమం నేను ఒక 1 మంత్ అయితే కనుక తాగి చూడండి. రిజల్ట్ అనేది మీరే చూస్తారనమాట. ఇంటర్నల్గా కూడా మనం ఏదన్నా ఎఫెక్ట్ ఉన్నా సరే, మీరు ఎంత ప్యాక్స్ వేసుకున్నా సరే హెయిర్ ఊడిపోతూ తెల్లబడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇలా ట్రై చేయండి. హెయిర్ బాగుంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. తర్వాత కొంచెం వాటర్ పోసేసుకొని మిక్సీ వేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ అయితే కనుక పోసుకొని ఒక గ్లాస్ వరకు తాగితే సరిపోద్ది అనమాట. డైలీ ఈ విధంగా తయారు చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. నిమ్మరసం కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే నిమ్మరసం కూడా హెయిర్ గ్రోత్కి, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. అలాగే మీ దగ్గర ఉంటే తేనెను కూడా యాడ్ చేసుకోండి, టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా తయారు చేసుకున్నది డైలీ ఒక గ్లాస్ కనుక, మరి ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక గ్లాస్ తయారు చేసుకుని తాగినట్లయితే కనుక హెయిర్ బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది అనమాట. ఆరోగ్యానికి, స్కిన్కి కూడా చాలా మంచిది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.